ఫిజికల్, కంప్లీట్ ఫిజికల్. మీకు ఫుల్ తెలుసు బర్నీ గారు మజిల్ స్ట్రెంత్ అంతా బానే ఉంది అని చెప్పి. ఖచ్చితంగా ఇద్దరు బాయ్స్ అక్కడ తీసుకున్నా, నేను ఇక్కడ ఇద్దరు బాయ్స్ ని తీసుకున్నా సరే ఆబ్వియస్లీగా ఎంత అనుకున్నా సరే మజిల్ పవర్, అది స్ట్రెంత్ పవర్. నేను ఎంత పోరాడినా సరే 3 బాయ్స్ కి 2 బాయ్స్ ఒక గర్ల్ కి డిసడ్వాంటేజ్ కాదా? అక్కడ కూడా క్లియర్ గా ఈ టీం ఎక్కడో విన్ అవుతుంది అనే కదా ఎక్కువ. పవన్ ఇద్దరిని పట్టుకొని ఆపి ఏదో ట్రై చేయబట్టి మేము విన్ అయ్యామే గానీ చెప్పాలంటే క్లియర్ గా గేమ్ చూసుకుంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఎవరికండి? బర్నీ గారి టీం కి పెడితే లైక్ ఇద్దరికి ఈక్వల్ గా పెట్టుకోవాలి కదా టాస్క్లు అనేవి. అక్కడ డిసడ్వాంటేజ్ అనిపించింది. సరే ఫస్ట్ ఏదైతే ఉందో అది మేము విన్ అయ్యాం. సెకండ్ డ్రా అయిపోయింది. థర్డ్ వాళ్ళందరికీ ఇంజురీ అయ్యింది. అన్ఫార్చునేట్లీ అది ఇంజురీ అయ్యింది కాబట్టి బర్నీ గారు బయటికి వెళ్ళిపోయారు. బట్ తర్వాత టాస్క్లన్నీ కూడా సపోర్ట్ టాస్క్ బర్నీ గారి ప్లేస్ లో వేరే వాళ్ళని ఆడించినప్పుడు ఇది ఆల్రెడీ ఒక పాయింట్ నేను వచ్చా, ఆల్రెడీ ఒక పాయింట్ నేను విన్ అయ్యా. సెకండ్ డ్రా అయింది. థర్డ్ నేను విన్ అవుతానేమో, బర్నీ గారు వేరే వాళ్ళు బర్నీ గారి ప్లేస్ ని రీప్లేస్ చేస్తే మాకు హయ్యర్ ఛాన్సెస్ ఉంటే విన్ అవ్వడానికి. ఆ గేమ్ ని రద్దు చేసేసారు. గేమ్ పెట్టాలి కదా థర్డ్ లెవెల్ కూడా. ఆ సెకండ్ 2 లెవెల్స్ నేను లైక్ నిర్ణయం ఇచ్చేయండి, డెసిషన్ ఇచ్చేయండి అని అనట్లే. థర్డ్ లెవెల్ ఎలాగైతే మిగతా టాస్క్ లో బర్నీ గారి బదులు దివ్య ఆడిందో, బర్నీ గారి బదులు వేరే వాళ్ళు ఆడారో, అట్లానే ఆ టాస్క్ లో కూడా బర్నీ గారి బదులు వేరే వాళ్ళని ఆడిపించి ఆల్రెడీ ఒక పాయింట్ వచ్చిన నాకు ఫేర్ చేయాలి అని అంటే థర్డ్ లెవెల్ పెట్టి అప్పుడు కదా డెసిషన్ తీసుకోవాలి. అలా కాకుండా నేను విన్ అయిన టాస్క్ ని రద్దు చేసేసారండి. అది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. అది కాని ఒకవేళ నేను విన్ అయి ఉంటే 2 ఫ్లాగ్స్ నాకే వచ్చేవి. ఆ 2 ఫ్లాగ్స్ నేనే ఉండేదాన్ని అక్కడ. ఆ మధ్యలో ఫ్లాగ్ నాదే ఉండేది. సరే అది అట్లా అయిపోయింది. సెకండ్ టాస్క్ వచ్చి ఇది ఈ టాస్క్ అని చెప్పారు. దాంట్లో ఏమన్నారు, బర్నీ గారు ఇంజురీ అయ్యారు కాబట్టి తన బదులు వేరే వాళ్ళని అడగొచ్చు, వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు అని అన్నారు. అప్పుడు దివ్య వచ్చి అడిగింది. తనకు దివ్యకి ఇచ్చారు. దివ్య హైట్ ఎంత, నా హైట్ ఎంత, అది మీకు చూడడానికి ఎంతలా కనిపించిందో తెలియదు కానీ అది లిటరలీ 10 feet అంట. 10 feet. నా 5 feet కి ఇట్లా పట్టుకున్నా సరే ఎంత అంటుతుంది. నేను ఇలా షూ అప్పటికి వేసుకున్నాను, కొంచెం హీల్ ఉన్న షూ, అయినా సరే నేను ఇట్లా నించోలేదాన్ని. ఇలా పైకి నించోవాలి అంటే బ్యాలెన్స్ తప్పదా? ఇలా నించొని ఇలా నడిచినప్పుడు మళ్ళీ కిందకి ఇట్లాగే హీల్ అనేది నేను ఎత్తి నించున్నప్పుడు కొంచెం ఇలాగ పట్టుకున్నప్పుడు మళ్ళీ ఇలా దించినప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోదా? దివ్య ఆబ్వియస్లీ అక్కడ హైట్ ఉంది, ఈజీ దానికి. మీరు చూసుకుంటే ఇది పట్టుకుంటే నేను ఇప్పుడు హైట్ ఉన్న వాళ్ళకి ఏంటి అడ్వాంటేజ్, ఇలా పట్టుకుని బ్యాలెన్స్ చేయడానికి ఉంటది. నాకు ఆ రాడ్లు ఉన్నాయి కాబట్టి ఆ రాడ్లు పైకి తీసుకెళ్ళమన్నారు. ఫస్ట్ థింగ్ రాడ్ల పైకి తీసుకెళ్ళే ఆ సినిమానే లేదు నాకు. నేను ఎత్తి నించున్నా సరే ఆ రాడ్ల పైకి ఎంతగానో కూడా ఎట్లట్లే. సో మధ్యలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, ఆ రాడ్లు తగిలేసే కదా పడిపోతూ ఉంటది. సో ఎప్పుడైతే బర్నీ గారికి మీరు సపోర్ట్ చేసుకోవచ్చు వేరే వాళ్ళ ప్లేయర్ నుంచి అని అన్నప్పుడు నాకు కూడా అదే సపోర్ట్ ఇవ్వాలి కదా, ఫేర్ ఛాన్సెస్ ఇవ్వాలి అని అంటే నాకెందుకు పర్టికులర్ టాస్క్ లో సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పలేదు. క్లియర్ గా నాకు డిసడ్వాంటేజ్ ఉంది, బర్నీ గారి బదులు దివ్య ఆడింది, శ్రీజ బదులు వేరే వాళ్ళు ఆడొచ్చు అని చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? అయిపోయింది. అది కూడా నాకు క్లియర్ గా డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇంకా థర్డ్ టాస్క్ లో నిజంగా ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ కళ్యాణ్. అట్లా ఆడినాడు అనమాట, మామూలుగా ఆడలేదు, సూపర్ గా ఆడాడు. సో పజిల్ పీసెస్ 5 minutes తీసుకున్నారు బర్నీ గారు. 5 minutes. ఎవరు మొత్తం 8 minutes టాస్క్ లో 3 minutes రాము వచ్చి ఇచ్చినట్టున్నాడు. 5 minutes తీసుకున్నారు ఆ పజిల్ అరేంజ్ చేయడానికి. 5 or 6 minutes, ఇంకా ఎక్కువే తీసుకున్నారు. నేను ఆ టాస్క్ తేడం పెట్టడం లెస్ దెన్ 3 minutes లో అయిపోయింది. ఇట్లాంటి టాస్క్లే కదా పెట్టాలి. బర్నీ గారు ఆడే టాస్క్లు పెడితేనే కదా ఎవరి క్యాపబిలిటీ అనేది చూస్తాం. ఎందుకంటే అతనికి నాకు కాంపిటీషన్ కదా. ఇప్పుడు నా బదులు వేరే వాళ్ళు ఆడితే అది నా కాంపిటీషన్ ఎట్లా అవుతుంది? ఇంకా 4th టాస్క్ ఈ పైపుల్ టాస్క్ ఇది క్లియర్ గా ఇట్లా జరిగింది. సో ఫైనల్ గా బర్నీ గారు ఎక్కువ ఫ్లాగ్ సంపాదించారు అని అన్నారు. బట్ హౌ ఈజ్ ఇట్ ఫేర్ అని అడుగుతున్నా. ఫస్ట్ టాస్క్ రద్దు చేసేసారు, నేను విన్ అయిన టాస్క్. సెకండ్ టాస్క్ క్లియర్ గా హైట్ డిసడ్వాంటేజ్, నాకు సపోర్ట్ తీసుకోవచ్చు అని చెప్పలేదు, వేరే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ హైట్ ఉన్నారు, విన్ అయిపోయినారు. సో చూస్తున్నారా? అండ్ మోర్ ఓవర్ టాస్క్ ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఓన్లీ 24 hours అంట, ఓన్లీ 24 hours పెట్టి ఎవరు కావాలో ఉంచుతున్నారు అని అంటే టాస్క్ అన్ని పెట్టకుండా ట్యూస్డే వెన్స్డే బయటకు గెంతేయచ్చు కదా మమ్మల్ని. ఆ థర్స్డే వరకు ఎందుకు ఉంచారో నాకు అర్థం కాలేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఓటింగ్ అనేది ట్యూస్డేనే క్లోజ్ అయిపోయినప్పుడు. సో చూస్తున్నారు కదా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే
నాకేమనిపించింది అంటే ఫస్ట్ ఓటింగ్ ఒకటి కన్సిడర్ చేసుకుని ఒకవేళ టాస్క్లు విన్ అయినప్పుడు టాస్క్లు ఎందుకు పెట్టడం, టాస్క్లు విన్ అయినప్పుడైనా తను ఉంచాలి అని అనుకుంటారు కదా ఉద్దేశించి టాస్క్లు కూడా నేను ఓడిపోయే విధంగా ఏమైనా పెట్టారా అని అనిపించింది నాకైతే. మీకు ఎంతమంది కనిపించిందో లేదో కానీ నాకైతే అట్లానే అనిపించింది. ఎందుకంటే 3 ఫ్లాగ్స్ విన్ అయ్యేది నేను. ఇంకో ఇట్లాగా అంటే అది క్రాస్ ఓటింగ్, ఇది ఈ ఓటింగ్ ఇదంతా కూడా పక్కన పెట్టేస్తే అసలు ఆ ఓటింగ్ ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళిపోయిన అతనికి, వైల్డ్ కార్డ్స్ వల్ల బయటికి వెళ్ళిపోయిన నాకు అసలు కంపారిజన్ అయినా సరే ఓటింగ్ ఎట్లా పెడతారండి? మా ఇద్దరికే ఓటింగ్ ఇజ్ ఇట్ ఫేర్ అని అడుగుతున్నా. నిజంగానే నాకు చాలా చాలా ఏంటో అసలు ఐ డోంట్ నో. కొన్ని విషయాలు ఏంటంటే సమ్ రికమెండేషన్స్ సమ్ దీని వల్ల దే రియల్లీ వాంట్ బర్నీ టు బి ఇన్. సో చాలా మంది ఏమనుకున్నారంటే ఈ ఫార్మేట్ అంతా శ్రీజ రీఎంట్రీ కోసం పెట్టుకున్నారు అని అనుకున్నారే గానీ నాకేమనిపించింది అంటే ఈ ఫార్మేట్ అంటే బర్నీ గారిని ఇంట్లోకి తీసుకురావడానికి నన్ను ఒక బలి పశువుగా, నన్ను ఒక ఏమంటారు, ఏదో అంటారు, ఒక బలి పశువు ఒక విధంగా నన్ను యూజ్ చేసుకున్నారు. సో వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ వాళ్ళ లోపలికి రావడానికి ఇదంతా చేశారని అనిపించింది. టు బి ఫేర్ వీ హ్యావ్ టు గివ్ ఈక్వల్ ఛాన్సెస్ టు ఎవ్రీ వన్ కదా. ప్రియా కిందకి ఇవ్వలే, మనీష్ కిందకి ఇవ్వలే, హరీష్ గారికి కిందకి ఇవ్వలే, ఫ్లోరా గారికి కిందకి ఇవ్వలే, వీళ్ళందరికి కిందకి ఇవ్వలే, ఓన్లీ వై బర్నీ గారు. అండ్ ఇంకా నిజంగా ఓపెన్ గా చెప్పాలి అంటే బర్నీ గారు హౌస్ లో ఉంటే బెస్ట్ అంటారా, నేను హౌస్ లో ఉంటే బెస్ట్ అంటారా? హౌస్ ఎస్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అతను ఇంజురీ అయ్యారు. బట్ ఇంజురీ అయిన అతని బదులు టాస్క్లు వేరే వాళ్ళు ఆడుతూ ఉన్నారు కదా. సో నెక్స్ట్ వీక్ అయినా సరే ఈజ్ ఇంజూర్డ్, అతను టాస్క్లు ఆడలేరు. ఇంకా బిగ్ బాస్ అంటే ఏవో టాస్క్లు పెడుతూ ఉంటారు. సో ఏం చేస్తారు? అతని బదులు వేరే వాళ్ళు ఆడుతూ ఉంటే అతను సింపుల్ గా వచ్చి రెస్ట్ తీసుకుంటూ ఉంటే వాట్స్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ రీఎంట్రీ అంటే ఒక ఇంపాక్ట్ ఉండాలి కదా. ఐ డోంట్ ఈవెన్ నో. ఫస్ట్ టైం ఓటింగ్ కన్సిడర్ చేయలేదు, ఏదో ఇది చెప్పి ఎలిమినేట్ చేసేసారు. సెకండ్ టైం ఏంటంటే ఈసారి ఓటింగ్ మేము కన్సిడర్ చేసాము, సో తను ఫేర్ గానే ఎలిమినేట్ అయిపోయింది, సో మా మీద ఏ బ్లాక్ మార్క్ లేదు, మేము ఫేర్ గానే ఎలిమినేట్ చేసాము అన్నట్టు నన్ను తీసుకొచ్చి వాళ్ళ మీద పడిన బ్లాక్ మార్క్ తీపిచ్చేసుకొని దిస్ ఇస్ ఫేర్ ఎలిమినేషన్ అన్నట్టు బయటికి పంపించేసి వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ ని మళ్ళీ లోపలికి తీసుకొచ్చేసి రికమెండేషన్ వల్ల నన్ను యూజ్ చేసుకున్నారు అని ఎక్కడో అనిపించినట్టు అనిపిస్తుంది నాకైతే. ఐ థింక్ సో. ఐఎమ్ నాట్ స్టేటింగ్ ఇట్ యాజ్ ఎ స్టేట్మెంట్. ఐ థింక్ సో. మీరేమంటారు? సో యా, దిస్ ఇస్ వాట్ మై జెన్యూన్ ఒపీనియన్ ఈస్. గేమ్ ఆడే వాళ్ళు ఉండుంటే బాగుండేదండి. ఐ రియల్లీ ఫీల్ దట్. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ has happened since I got eliminated. The elimination process కానీ ఏదైనా సరే నిజంగానే ఆ ఓటింగ్ ప్రాసెస్ అనేది కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. అది అందరికీ తెలిసిందే. ఉంచాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా అతన్నే తీసుకొచ్చి ఉంచేసి ఉంటే బాగుండేదేమో కదా. లేదా అందరికి ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వాల్సింది, ఫేర్ ఓటింగ్ నామినేషన్స్ లో పెట్టాల్సింది, అన్నీ పెట్టాల్సింది, చేయాల్సింది. But yeah, at the end of the day, it's a Big Boss format. We should respect that. I'm outside, they're inside, they're playing the game. నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను, అంతే తేడా. బిగ్ బాస్ అంటే ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం నాకు. బట్ ఏం చేస్తాను, అట్లా జరిగింది. ఏది రాసుంటే అది జరుగుతుంది. దరిద్ర దేవత నాకు చాలా గట్టిగా అనుబంధం ఉందన్నమాట. దరిద్రం నెత్తి మీద తాండవిస్తుంది నాకు. వద్దు పోను అసలు లేలే నీతోనే ఉంటాను అని చెప్పి అతుక్కుంటూ ఉంటుంది. 2 వీక్స్ పట్టులు ప్యాక్ చేసేసుకొని అబ్బా రీఎంట్రీ ఛాన్స్ వచ్చింది, ఈసారి గేమ్ ఆడదాం ఇది ఆడదాం అనుకొని వెళ్ళిపోయి 2 రోజుల్లో బయటకు వచ్చేసా. నచ్చలే, నిజంగా నచ్చలే. సో యా, మీరేమంటారు అసలు? What do you think? అసలు ఎవరు ఉండాలి హౌస్ లో, ఎవరు ఉండడం కరెక్ట్ అంటారు? మీరు ఏదైనా సరే పెట్టండి. మీకు బర్నీ గారు ఇష్టమైతే బర్నీ గారు పెట్టండి, నేను ఇష్టమైతే నేను పెట్టండి.
డూ యూ థింక్ వాట్ ఎవర్ హ్యాపెన్ ఆ 2 ఎలిమినేషన్ లో కూడా ఫేర్ అంటారా? చాలా మంది ఈసారి ఫేర్ ఎలిమినేషన్ అంటున్నారు కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఫేర్ అండి. అంటే నా ఉద్దేశం ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం చెప్పాను కదా, ఆల్రెడీ చెప్పినదే 10 సార్లు చెప్పినట్టు ఉంటది. కానీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటికి వెళ్ళిపోయి అతన్ని తీసుకొచ్చి ఓటింగ్ లో పెడతాం, ఫన్ జోన్ అని చెప్పి ఒక 24 hours ఓటింగ్ ఓపెన్ చేస్తాం, క్రాస్ ఓటింగ్ వల్ల ఓట్స్ పడిపోతాయి అని తెలిసినా సరే అలాంటి ఓటింగ్ పెడతాం. సో ఓటింగ్ అని చెప్పి సార్ బయటికి పీకేద్దాం, నీకు ఓటింగ్ రాలేదని ఎగ్జిట్ చేయించేద్దాం. నథింగ్ అగెయిన్స్ట్ అస్, ఇప్పుడు మాకేం లేదు, ఇది ఎంట్రీ ఛాన్స్ ఇచ్చాము, దట్స్ వాట్ హ్యాపెన్. సో అంతేనండి, మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీజాదము. అక్కడ కూడా సపోర్ట్ చేశారు, ఐ నో మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు అని చెప్పి ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్, బాయ్ బాయ్. హార్ట్ మీకంటూ నాకు ఎప్పుడు హార్ట్ ఉంటుంది. అండ్ యా, ఫైనలీ ఒక విషయం చెప్పాలి, మర్చిపోయినాను. ఏవి, వేర్ ఈజ్ మై ఏవి అండి. అసలు ఏవి లేకుండా వెళ్ళడం రావడం, వెళ్ళడం మళ్ళీ వచ్చేయడం, బట్ ఏవి మాత్రం మొహానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం నిజంగానే అన్ఎక్స్పెక్టెడ్ శ్రీజ ఎలిమినేట్ అవ్వదు, శ్రీజ టాస్కుల్లో ఇదైతుంది అదైతుంది అని ఏవి ప్రిపేరే చేయలేదు అనుకుందాం. డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళందరినీ ప్రిపేర్ చేయాలి, బట్ అప్పుడు ప్రిపేర్ చేయలేదు. శ్రీజ వెళ్ళదు అనుకుని ఏవి ప్రిపేర్ చేయలేదు, ఏవి చూపిలేదు అని అనుకుందాం, ఓకే యాక్సెప్టెడ్. బట్ మొన్న ఎప్పుడో మండేనే ఓపెన్ అయ్యాయి కదా ఈ ఓటింగ్ లైన్స్ అనేవి, ట్యూస్డే కల్లా కంప్లీట్ అయిపోయినాయి. అప్పుడే వాళ్ళకి తెలుసు ఎవరు ఎక్కువగా ఉన్నారు, ఎవరు తక్కువగా ఉన్నారు అని చెప్పి. సో ఆబ్వియస్లీ నేనే ఎలిమినేట్ అవుతాను థర్స్డే అని చెప్పి తెలిసిన విషయమే. బట్ అలాంటప్పుడు ఏవి ప్రిపేర్ చేయొచ్చు కదా వాళ్ళు. ఇప్పుడు కూడా ఏవి ప్రిపేర్ చేసి ఎందుకనేది నాకు చూపించట్లేదు. డోంట్ ఐ డిజర్వ్ ఏవి? ఏవి అనేది నేను డిజర్వ్ చెయ్యనా? మిగతా కంటెస్టెంట్స్ లాగా నేను కూడా కష్టపడ్డాను కదా. వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చాను, నేను అగ్ని పరీక్ష కోసం కష్టపడి, అగ్ని పరీక్షకి వెళ్ళి అక్కడ కష్టపడి టాటూ వేయించుకొని, అక్కడ గేమ్లు పోరాడి, దెబ్బలు తగిలించుకొని, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి మిగతా వాళ్ళందరి చేత తిట్టించుకొని, పొగిడించుకొని, అసలు గేమ్లు ఆడి, ఇది చేసి, రచ్చ చేసి, మొత్తం చేసి 5 weeks ఉండి బయటకు వచ్చి మళ్ళీ రీఎంట్రీ వెళ్ళి మళ్ళీ కష్టపడి మళ్ళీ ఆడి మళ్ళీ బయటకు వచ్చిన నాకు ఏవి అనేది ఒకటి ఉండకూడదా అండి? డోంట్ ఐ డిజర్వ్ ఏవి అని అడుగుతున్నా. ఒక బిగ్ బాస్ మెమరీ అండి. బిగ్ బాస్ అంటే అంత పిచ్చి. బిగ్ బాస్ లో హౌస్ లోకి ఎంటర్ అయ్యాను, ఒక జర్నీ అనేది ఫుల్ఫిల్ గా లేకపోయినా ఏదో చిన్న జర్నీ ఉంది, ఆ చిన్న జర్నీకి అయినా సరే ఏవి అనేది నేను డిజర్వింగ్ కాదా అనేది నాకు క్వశ్చన్. ప్లీజ్ అండి, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ జియో హాట్స్టార్ వాళ్ళని, స్టార్మా వాళ్ళని, బిగ్ బాస్ టీమ్ ని నా ఏవి ఒకటి ఎడిట్ చేసి రిలీజ్ చేయమని చెప్పండి. కోటి వందనాలు పెడతా మీకైతే. నిజంగానే ఎంత సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు. నా ఏవి ఒక్కటి రిక్వెస్ట్ చేయండి, ఇంకేమి అడగను మిమ్మల్ని ప్లీజ్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.